ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మేనిఫెస్టోని 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు విని ఆ కష్టాలు తీర్చడానికి మనం ఏం చేస్తే బాగుంటుందనేది అదే ప్రజలతోనే వాళ్ళ బాధలతో పాటు వాటికి పరిష్కారాలుగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ప్రతిదీ కూడా ఇందాక చెప్పి అన్ని పార్టీల మాదిరి లాస్ట్ 6 నెలల్లో 2-3 కూర్చొని ఏ వేస్తే ఓట్లేస్తారని రాయలేదు. నేను మేనిఫెస్టో కమిటీలో నేను మెంబర్గా పనిచేశాను. పాదయాత్ర స్టార్ట్ చేసే రోజే నాకు జగన్ అని చెప్పాడు, అది ప్రౌడ్ నన్ను సాంబులో పిలుస్తాడు. మా ఇంట్లో మా అమ్మ నాన్న మా పెద్దన్నయ్య ముగ్గురు పిలిచేవాళ్ళు. 4 అయినా నన్ను సాంబులో పిలిచేది జగన్. సో జగనన్న పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఒక సందర్భంలో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు నాకు చెప్పాడు, సాంబులో పని చేయి, మనం పాదయాత్ర చేసేటప్పుడు ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటాను. అంటే వారం 10 రోజులు పబ్లిక్ మీటింగ్ పెట్టేవాళ్ళం పాదయాత్రలో. ఆ మీటింగ్లో ఆ ముందు మీటింగ్ ఆ పాదయాత్రలో విషయాలు క్రోడీకరించి ఆయన వాటిని అర్థం చేసుకుని ఆ సమస్యలు వాటి పరిష్కారాలను కూడా ఆయనే ఆలోచన చేసి ఆ మీటింగ్లో చెప్పేవారు. ఈ పాదయాత్రలో ఆ టైంలో జరిగిన వాటన్నింటినీ వాళ్ళ జనాలకు ఉన్న సమస్యలు వాటికి ఉన్న పరిష్కార మార్గాలు చెప్పేవారు. సో ఆ మీటింగ్ లో ఏవైతే చెప్పారో అట్లా ఆ ప్రతి మీటింగ్ ని ఫాలో అయ్యేందుకు ఇవన్నీ కూడా నీట్ గా ఫైల్ చేసినట్టు. సో వీల్ సమ్అప్ ఆల్ దీస్ మీటింగ్స్. నేను ఏం చెప్తానంటే సమ్అప్ చేస్తే దట్ వుడ్ బి అవర్ మేనిఫెస్టో అని చెప్పారు. దట్ ఈస్ ద ట్రూ మేనిఫెస్టో. అంటే ఇట్స్ ద పీపుల్స్ మేనిఫెస్టో. అంటే అది అంతేగాని ఊరికే వీళ్ళు ఏదో ఇప్పుడు చెప్తానంటాడు, బాబు చెప్తాడు పీపుల్స్ క్యాపిటల్ అంటాడు, పీపుల్స్ ఏదో అంటాడు. రాజకీయాలు అనేవి ఏదో మాటలు చెప్పి ఏదో ముఖ్యమంత్రి అయిపోయి కాదు. నేను మన కూడా మీటింగ్ లో చెప్పాను, ఇంత జరిగి ఇంత మంచి చేసి ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పి అంటే దాదాపు సగం మంది పొలిటీషియన్స్ పైనే లేదా కార్యకర్తలు కూడా జగన్ వచ్చి అన్నా అయితే కాదన్నా మనం రాజకీయం చేయలేమన్నా, మనం కూడా అతనిలాగా అబద్ధాలు చెప్పాలన్నా కొన్ని చేయాలన్నా హామీలు ఇవ్వాలన్నా నువ్వు మడి కట్టుకొని కూర్చొని మన బడ్జెట్ ఎంత ఏదో లెక్చరర్ మాదిరి పీపీటీ చేసి వాళ్ళ సూపర్ 6 కి డబ్బులు ఖర్చు అయితే వాళ్ళు చేయలేదు. నేను ఇవి చెప్పాను, వీటికే బడ్జెట్ ఇవే చేస్తాను కుదరదాని అని చెప్పినప్పటికీ ఒక నెల కిందట కూడా జగన్ నాతో ఏదో సందర్భంలో చెప్తా ఉన్నాడు, రాజకీయాల్లో నీతి నిజాయితీ నిజాలు మాట్లాడటం అనేది 100% ఉండాలి. మనం అబద్ధం చెప్పి రాజకీయం చేయొచ్చు, నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, నేను ముఖ్యమంత్రి కావచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 25-30 ఏళ్ళ తర్వాత మనం రాజకీయాలు సాధించినప్పుడు వెనక్కి చూసుకుంటే మనకి అసహ్యం అనిపిస్తుంది. మనం నిజంగా తప్పు చేసి ముఖ్యమంత్రి అయ్యింది. ఈరోజు ఎందుకు 5 ఏళ్ళు ఎప్పుడైనా హిస్టరీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో తన ఎమ్మెల్యేలందరినీ కూడా గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటికి తిరగమని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారు అసలు రాజకీయ చరిత్రలో? ఎందుకు ఉంటారు అంటే పోతే నువ్వు ఇది చెప్పావు చేయలేదు, నువ్వు అది చెప్పావు చేయలేదని కాదని పెట్టుకుంటారు, భయపడి ఎవరు చేయలేదు. కానీ జగనన్న మాత్రమే ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక హీరో లాగా ఇదిగో నేను ఎలక్షన్లో ఇది చెప్పాను చేశాను, ఇంకా ఎవరికైనా ఇది చేసి జరగకపోయింటే మీకు అందకపోయింటే ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ చెప్పండి అని చెప్పి మళ్ళీ అధికారులను ఇంటింటికి పంపించాడు. అది చాలేదని మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఇంటింటికి పంపించాడు. దట్ ఇస్ వాట్ ద క్రెడిబిలిటీ ఆఫ్ జగన్. సో ఎలక్షన్లలో గెలుపుకోవడం